బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది. అయితే అది శనివారం నాడు వస్తోంది విశేషంగా. శనివారం అష్టమి, కాలాష్టమి. ఈ కాలాష్టమిని డెఫినెట్ గా ప్రతి అష్టమికి కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైన తిథులు అస్సలు మిస్ కాకుండా పౌర్ణమి, అమావాస్య, ఏకాదశులు, చవితి, అలాగే అష్టమి ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పటక్క ఈ అష్టమిని ఎట్లా వినియోగించుకోవచ్చు. అయితే టైం విషయంలో ఒక డౌట్ కూడా వస్తుంది. రాత్రి వరకు ఉంది కదా సప్తమి, ఎలాగా ఆ రోజే సాటర్డే ఎట్లాగో దాని గురించి కూడా ఒకసారి. అయితే మనం ఏ తిథిని చూసుకున్నా కూడా ఉమ్, కొన్ని సూర్యోదయం ఉన్నప్పుడు ఉండాలి, కొన్ని తిథులేమో చంద్రోదయానికి ఉండాలి అని చూసుకుంటాం. ఆ, వినాయక చవితి చేసేటప్పుడు మార్నింగ్ అవర్స్ లో చవితి ఉండాలి అనేది కంపల్సరీగా ఉండాలి. Okay. మనకి పూజ చేసుకునే టైంకి చవితి ఉండాలి. ఉమ్, అలాగే మనం సంకటహర చతుర్థి చేసుకున్నాం అనుకో, సాయంత్రం పూట ఉండాలి అవును. ఖచ్చితంగా, చంద్రుడికి ప్రదోషం. సంబంధించి ప్రదోషాలు. అయితే ఇలా అష్టమి వచ్చినప్పుడు మాత్రం నిషేధి కాలంలో, అంటే రాత్రి పూట అష్టమి ఉంటే చాలా మంచిది.